నా పేరు గుండారపు శ్రీనివాసు, కరీంనగర్ జిల్లా సైదాపురం మండలం నాది. నేను రాజకీయాల్లో ప్రారంభించి 1900 ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినాం. 84 నుంచి 84 నుంచి నిరంతరంగా పార్టీలో ఉన్నాం. 2008లో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర గారి ఆధ్వర్యంలో కూడా మా కాంగ్రెస్ శ్రీధర్ బాబు పొన్నంబాగారు అప్పుడు ఎంపీగా మార్కెట్ చైర్మన్ ఉండ్రి, వారి ఆధ్వర్యంలో అభివృద్ధిని చూసి టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినాను. నేను ఫస్ట్ రాజకీయంగా 86లో సింగిల్గా పోటీ చేసినాం డైరెక్టర్గా. టీడీపీ గవర్నమెంటు మాకు దుగ్గిరాల వెంకట్రావు గారు ఎమ్మెల్యే ఉండ్రి, మాజీ ఎమ్మెల్యే వాళ్ళు కిర్చి చనిపోయారు. వారి ఆధ్వర్యంలో మా మండలంలో టోటల్ మా ఫ్యామిలీ ఓడిపోయింది. ఎందుకంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు రేషన్ కార్డ్స్ ఇచ్చిండు, ఐడెంటిటీ కార్డ్స్ ఓటర్స్. మాకున్న కార్యదర్శి పేటిశెట్టి అంటారు, ఆయన మొత్తం మా టీడీపీ కార్డ్స్ 500 కార్డ్స్ దాచిపడేసిండు. టోటల్ ఫ్యామిలీ ఓడిపోయింది, చైర్మన్ అభ్యర్థులతో సహా అందరం ఓడిపోయాను. తర్వాత నేను 91లో మళ్ళీ సింగిల్గా పోటీ చేసినాను. సింగిల్విండోలో గెలిచినాం, డైరెక్టర్ గెలిచి నేను వైస్ చైర్మన్ అయినా, చైర్మన్ ఇంకో ఓసీకి ఇచ్చేసినాం. తర్వాత ఆయన మంచిగా పని చేయకపోతే అవిశ్వాసం పెట్టి తీసేసి అందరం కలిసి మూకుమ్మడిగా రాజీనామా, ఆయన అవిశ్వాసం పెట్టి తీసేసి చైర్మన్గా కొనసాగడం జరిగింది. నేను 91లో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్గా, మండల పార్టీ అధ్యక్షునిగా 91 నుండి 2003 వరకు 14 సంవత్సరాలు పార్టీ మండల అధ్యక్షునిగా కొనసాగినాం. హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఉంటాం. అప్పుడు హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో కూడా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కమిటీ మెంబర్గా 4 మెంబర్లు ఉంటాయి. ఒక మెంబర్ నేను 9 సంవత్సరాలు మెంబర్గా ఉన్నాను. దానికి ఎమ్మెల్యే గారు కన్వీనరు, హౌసింగ్ బోర్డు డిఎం చైర్మన్, 4 మెంబర్లు, ఒక మహిళ, అందులో ఒక ఎస్సీ, ఒక జనరల్, 4 మెంబర్లు ఉంటాయి. 9 సంవత్సరాలు హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధిలో కూడా ప్రతి గ్రామంలో పాలు పంచుకోవడం జరిగింది. 94 నుండి మళ్ళీ 95లో సర్పంచ్గా పోటీ చేసినాను. మా విలేజ్ దుద్దనపల్లి గ్రామంలో సర్పంచ్గా పోటీ చేసి గెలవడం జరిగింది. దాని తర్వాత 2001 వరకు సర్పంచ్గా ఉన్నాను. నిరంతరంగా ప్రజల కోసం, డెవలప్మెంట్ కోసం అన్ని గ్రామాలు, అన్ని విలేజ్లతోటి సత్సంబంధాలు కల్పించుకొని ప్రజలతో మమేకమై పనిచేసినాను. 2008లో బై ఎలక్షన్లో కేసీఆర్ పెట్టిన తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యేగా ఎలక్షన్ వచ్చింది, బై ఎలక్షన్ హుజరాబాద్. అప్పుడు మా మిత్రుడు కాంట్రాక్టర్ కేజీ సుదర్శన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి, సినన్న ఒక్కసారన్నా నన్ను గెలిపేవా, ఈసారి హుజరాబాద్ అయిపోతుంది, నెక్స్ట్ నువ్వు హుస్నాబాద్ పోతూ ఒకసారి అవకాశం ఇవ్వనా, మనం ఫ్రెండ్స్ లెక్క ఉన్నాం అని ఆయన ఇంటికి వచ్చి అడగడం జరిగింది. దానికి మా మాజీ ఎమ్మెల్యేగా సారెడ్డి గారు కూడా తను కూడా సీను ఒకసారి మాకు అవకాశం ఇవ్వి, తమ్ముడు పోటీ చేస్తాడని చెప్పడం జరిగింది. నేను ఆలోచించి అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, జిల్లా పరిషత్ కాంగ్రెస్ ఉన్నాడు, డెవలప్మెంట్ కావాలంటే చేరక తప్పదని ఒక సుదీర్ఘంగా ఆలోచించి, అంటే తెలుగుదేశం పార్టీతో ఉన్న అనుబంధం ఇలా లీడర్ అయినంటే తెలుగుదేశం పార్టీ, దానికి ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు శిక్షణ శిబిరాలు నిరంతరంగా పార్టీలో పనిచేసి శిక్షణ పొందినాం. కానీ విడిపోవాలని లేకుండే, కానీ తప్పది, డెవలప్మెంట్ మీద తప్పకుండా ఆశించి నేను 2008లో మరి మార్కెట్ చైర్మన్గా పొన్నం ప్రభాకర్ గారు ఉండ్రి, వారి ఆధ్వర్యంలో కూడా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుండి నేటి వరకు కాంగ్రెస్లో సుశిక్షిత కార్యకర్తగా పనిచేస్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా, జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి వచ్చింది. తర్వాత అధికార ప్రతినిధి పదవి వచ్చింది. తర్వాత మొన్న 2002లో మళ్ళీ మన సినన్న డెవలప్మెంట్ పని ప్రతిపక్ష పార్టీ ఉండాలంటే మన పార్టీ నీకు అనుబంధం ఉంది కాబట్టి మండల పార్టీ అధ్యక్షునిగా ఉంటేనే మనం ప్రజల్లో చొచ్చుకుపోయి పార్టీ డెవలప్మెంట్ చేస్తామని 2002లో అక్టోబర్లో మండల పార్టీ అధ్యక్షునిగా బాధ్యత తీసుకున్నాను. 1 ఇయర్లో అది సభ్యత్వ ఎన్రోల్మెంట్ ఉండవు కాంగ్రెస్ పార్టీ, టోటల్ సభ్యత్వం నేనే చేసినాను. వరంగల్ రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ మీటింగు సక్సెస్ఫుల్ చేసినాం. దాని ద్వారా ప్రజలలో, రైతులలో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం కలిగించేలా కృషి చేసినాను. దానికి 2023 అక్టోబర్లో నేను మండల పార్టీ అధ్యక్షునిగా కొత్తగా వాళ్ళని మా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి గారు, వారు వేరే అతను మా సుధాకర్ను నియమించడం జరిగింది. నేను అప్పటి నుండి ఇప్పటి వరకు నేటి వరకు కూడా ప్రజలతో సంబంధం పెట్టుకొని కార్యకర్తలకు ఏ అవసరం ఉన్నా అందుబాటులో ఉండి పనిచేస్తున్నాను. తర్వాత ఇంకొకటి 2006లో
తెలుగుదేశం పార్టీ నుండి జడ్పీటీసీగా మా జనరల్ బీసీ మహిళ అయితే మా మిస్సెస్ని గెలిపించడం జరిగింది. 2006 జడ్పీటీసీగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరినాను. 2014 కూడా నాకు జనరల్ జడ్పీటీ సీట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా ఉండ్రి, శ్రీహరిబాబు మంత్రిగా ఉండ్రి, ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి సాబ్ ఉండ్రి. వాళ్ళు ఇచ్చిరు. నేను 2014లో జడ్పీటీసీగా పోటీ చేసినాను. దానిలో పరాజయం పాలడం జరిగింది. దానికి కారణం అంతర్గత కుమ్ములాటలతోటి నేను ఓడిపోవడం జరిగింది. సార్, ఇప్పుడు మరి మన ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయింది. మరి ఈ 1.5 సంవత్సరంలో ప్రజలకు ఏం జరిగిందో చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కోసం నిరంతరం ప్రజలతో కృషి చేసి అధికారం రావడానికి అందరం కలిసికట్టుగా పనిచేసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడియాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, ప్రజలు బాగుపడాలన్నా రైతులు బాగుపడాలన్నా కాంగ్రెస్ సాధ్యమని కలిసికట్టుగా విజయం సాధించడం, దానిలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు వరకు కూడా 18 నెలల ప్రభుత్వంలో మరి అన్నమాట ప్రకారం అంటే బస్సు ఫ్రీ అని అనకున్నా కూడా ప్రజాపాలన ప్రభుత్వం రావడానికి మహిళలు కూడా మాకు సహకరించారు. కాబట్టి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం చేసినాం. 2 రోజుల్లో 48 గంటల్లో కూడా మా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, మా ఉస్నాబాద్ శాసనసభ్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ముఖ్యమంత్రి గారి సూచన మేరకు దిగ్విజయంగా మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్ 500కి, ఆరోగ్యశ్రీ 10 లక్షలు, 5 లక్షలు 10 లక్షలు పెంచడం జరిగింది. రుణమాఫీ చేయడం జరిగింది, రైతు భరోసా చేయడం జరిగింది. ఇప్పుడు రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు 11-15 గవర్నమెంట్లో ఒక కార్డు కూడా ఇవ్వాలి కేసీఆర్ గారు. ఇప్పుడు 3.5 లక్షల కార్డ్స్ నిన్ననే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ అంటేనే నిరంతర అభివృద్ధిలో ప్రజలతో భాగస్వామ్యం కావడానికి కృషి చేస్తున్నాం. మరి ఇన్ని చేసినాం కూడా, అంటే రైతు భరోసా, రైతు బంధు 21 లక్షల కోట్లు రుణమాఫీ చేసినాం, ఏకసారి 2 లక్షల వరకు. ఇదంతా నిరంతర ప్రక్రియ. ఇన్ని చేసినా కూడా ప్రజలలో అని తెలుసు వాళ్ళకు, టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ మొత్తం దోచిపెట్టిన వాళ్ళు ఏం లేదు. అప్పులున్నా కూడా వాళ్ళకి ఆశ ఉంటుంది. మనిషి అన్నప్పుడు ఆశాజీవి కొంచెం సహజమే, అది నిరంతర ప్రక్రియ. కాబట్టి ఈ 2 లక్షలతో మాఫీ అయింది. అయినా కొంతమందికి అక్కడ 2 లక్షల పైన తీసుకున్న అప్పులు పాపం రైతులు, దానికి ఇద్దామనుకున్న గవర్నమెంట్, కానీ బడ్జెట్ లేకపోవడం వల్ల ఆ 2 లక్షలు ఎబో ఉన్న వాళ్ళకి ఇవ్వలేమని మనం చెప్పేసిండు మా వ్యవసాయ శాఖ మంత్రి, రవాణా శాఖ మన తుమ్మల నాగేశ్వరరావు గారు. మరి అది ఇన్ని డెవలప్మెంట్ చేసినా కొంచెం ఉంది రైతులలో. అరే మేమేం తప్పు చేసినాము, మాకు కూడా ఇస్తే అయిపో కదా అనే నిరాశ ఉన్నది కొంతమందికి. 3 lakhs తీసుకున్న వాళ్ళకు, 2.5 lakhs తీసుకున్న వాళ్ళకు ఇలాంటి సమస్య ఉన్నది. అది సాధ్యం కాదని గవర్నమెంట్ మొన్ననే మంత్రి గారు చెప్పడం జరిగింది. దీనికి తోడు ఇన్ని పథకాలు ఇచ్చినాం మా దీనికి కారణం జస్ట్ ఇది రావడం తక్కువ నెగిటివ్ రావడం ఏంటంటే రైతులల్లో రైతు బంధు లాస్ట్ టైం వేయకపోవడం, కొంచెం లేట్ అవ్వడం, దానివల్ల వచ్చింది తప్ప గవర్నమెంట్ ఎంత డెవలప్మెంట్ చేస్తుందో మీరు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు తెలుసు ఇన్ని లేకున్నా బాగానే చేస్తున్నారు అనేది ఉంది. మా పొన్నం ప్రభాకర్ గారు ఉస్నాబాద్ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి ప్రజలతో మమేకమై కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ అధిక దాదాపు ఇప్పుడు 1000 కోట్ల డెవలప్మెంట్ వచ్చింది మాకు 1.5 yearలో. కాన్స్టిట్యున్సీకి గౌరవలే ప్రాజెక్టు కట్టిండు, వైఎస్ రాజశేఖర ఫౌండేషన్ వేసిండు. దాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను కుర్చీలో కూర్చుండి కట్టిస్తా అనిపోయిండు. మీరు ఉస్నాబాద్ మీటింగ్లో ఆ 10 ఏళ్ళు ఉన్నా కూడా సుక్క నీళ్ళు బయటికి తీయలే. దాన్ని మా మంత్రి గారు గెలవగానే మొన్న మంత్రి కాగానే 430 కోట్లు గౌరవల్లి ప్రాజెక్టుకు, గండిపల్లి ప్రాజెక్టుకు మంజూరు చేసి జరిగింది. ఇంత డెవలప్మెంట్ చేస్తున్నా ఇది డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ. మా సైదాపురం మండలానికి, చిగురుమా మండలానికి మిడ్ మానేరు కుడికాల ఉంది, దాని ద్వారా రైతులు నీళ్ళు వస్తున్నాయి. దానికి లైనింగ్ లేదు ఇంతవరకు 10 ఏళ్ళలో కూడా వాళ్ళు. ఇప్పుడు మా మంత్రి గారు 350 కోట్లతోటి మా సైదాపూర్ చిగురుమాటి మండలానికి లైనింగ్ కోసం 350 కోట్లతోటి, అంటే ఇంకా ల్యాండ్ అక్విజిషన్ కొంచెం ఉంది, 118 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ కావాలి, వాళ్ళ రైతులకు కొన్ని గ్రామాలకు కెనాల్ తవ్వాలి. దానికోసం 350 కోట్లు ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఇవన్నీ వస్తే మాత్రం మా ఉస్నాబాద్ కాన్స్టిట్యూన్సీలో సైదాపూర్ మండలం కానీ, చిరుమాటి మండలం కానీ నిరంతరంగా రైతులందరూ ఎంతో బాగుపడతారు అని తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు మరి త్వరలో స్థానిక సంస్థల్లో గ్రామ స్థాయి సర్పంచ్, ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఈసారి ప్రజా తీర్పు ఎలా ఉంటుంది, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రజా తీర్పు అంటే ప్రజలలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ అవుతుంది. మరి దానికి తోడు మేము ఎన్ని డెవలప్మెంట్ చేస్తున్నాం, ఇంత డెవలప్మెంట్ చేసే పార్టీ వరకు అప్పుడు వైఎస్ గారు చేసిర్రు. తర్వాత కేసీఆర్ అనేది మొత్తం రాష్ట్రాన్ని దోచుకుతున్నాడు, అంటే అది అందరికీ తెలిసిన సత్యమే. అయినా ప్రజలకు మనిషి ఆశాజీవి. ఇన్ని చేసిన పనులు ఇంకా ఓటు అయిపోతే దానికి వ్యర్థమే ఉండదు. ఏది ప్రజలు మాకు తీర్పు అనుకూలంగా అయిపోతే మేము స్థానిక ఎన్నికల్లో కూడా 80% ఎన్నికలు గెలుస్తామని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.
దగ్గర పెట్టుకో సార్. ఇప్పుడు మరి 10 ఏళ్ళు మీరు పార్టీ కోసం కష్టపడ్డాడు ప్రతిపక్షంలో, మరి ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కార్యకర్తలకి మరి తగిన గుర్తింపు గౌరవం లభిస్తుందా? తప్పకుండా గౌరవిస్తుంది. మా ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు వారితో ఉన్నాం, మార్కెట్గా ఉన్నాం. నిరంతరంగా ఆయన యూత్ లెక్కనే మెయింటైన్ చేస్తాడు. దాదాపుగా 100% మేము 90% మా ఉస్మానియా కాన్స్టిట్యూన్సీలో స్థానికంలో విజయం సాధిస్తామని, కొంతమందికి నవంబర్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అవి కూడా ఎలిజిబుల్ పర్సన్కు తప్పకుండా ఇప్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.